ఫాంట్ సైజ్ ఎలా డిక్రీజ్ చేస్తాము? సార్ ఇది ఎక్కువ కనిపిస్తుంది సార్. ఇది నేను యాక్చువల్ 14 పెట్టాను మళ్ళీ సెట్ చేసి. 14 ఉంచారా? ఓకే, ఫైన్, నో ఇష్యూ, కరెక్ట్, ఓకే, లైవ్, నో ఇష్యూ. ఓకే, నో ఇష్యూ. చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము? జిఎల్ ఎంట్రీని పోస్ట్ చేసాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ టైం మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. సో జిఎల్ పోస్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో జిఎల్ పోస్ట్ చేసాం, ఇంకా వెళ్ళండి. సో జిఎల్ పోస్టింగ్ కొంచెం పైకి రండి. సో రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. సో మనం ఎంట్రీని ఎస్ఏపిలో పోస్ట్ చేసాం. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది ఎంట్రీ మనం ఆల్రెడీ చేసాం. సో ఈ ఎంట్రీని పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏమి ఉపయోగిస్తాం? 2 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ FB50 సింగిల్ స్క్రీన్, సెకండ్ వన్ F-02 డబల్ స్క్రీన్. Both are same. So there is no difference between single screen and double screen. Both are same to same. So based on your comfortability, మీ కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని ఎనీ టైప్ ఆఫ్ టీ కోడ్ యూజ్ చేసి FB50 ఆర్ F-02 ఎనీ వన్ టీ కోడ్ యూజ్ చేసి మీరు ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు ఎస్ఏపిలో. సో మళ్ళీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ FB50/N FB50. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్ఐపి లాగౌట్ అయింది, లాగిన్ చేయండి. FB50 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. FB50 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఫస్ట్ ఏం చేయాలి? డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. ఈరోజు డేట్ ఇవ్వండి. కింద 9/09 ఎలా ఉందో అలా ఇవ్వాలి, లేదంటే డ్రాప్ డౌన్ చేసి ఇవ్వచ్చు, నో ఇష్యూ, ఎట్లనే ఇవ్వచ్చు. సో డాక్యుమెంట్ డేట్, సో ఎలా ఫార్మాట్ ఎలా ఉండాలి? 09.01.2026. తర్వాత చూడండి, ఇక్కడ కరెన్సీ ఉంది, INR. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, whatever currency we have specified, that is called transactional currency. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. తర్వాత ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేయండి, రెంట్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయాలి. మీరు అలా ఎంటర్ చేస్తే ఇంక ఎస్ఐపితో మన కాన్ఫిగరేషన్స్ అవసరమేముంది? ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. సో FS00 ట్రాన్సాక్షన్ కోడ్లో, అయ్యో మళ్ళీ టైప్ చేస్తున్నారు, రెంట్ అకౌంట్ తీసేయండి. డ్రాప్ డౌన్ చేశారు కదా, చూడండి, మీరు డ్రాప్ డౌన్ చేసేటప్పుడు ఇక్కడ మీకు మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. జిఎల్ అకౌంట్స్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కాదు, ఇదే తీసుకోవాలి. ఇవి అవసరం లేదు, ఇది తీసుకోవాలి. అలాగే మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. కంటిన్యూ.
సో ఇవన్నీ ఏంటి మనం FS00 లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసాం. సో మనకి ఏం కావాలి, రెంట్ అకౌంట్ కావాలి. రెంట్ అకౌంట్ పిక్ చేయండి. కంటిన్యూ. డెబిట్ ఇవ్వండి. డెబిట్ ఆర్ క్రెడిట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ డెబిట్ అమౌంట్ ఇవ్వండి 10,000. అమౌంట్ ఎంత, 10,000. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేయండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎనీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. రెంట్ అనేది డెబిట్ చేసాము, బ్యాంక్ అనేది క్రెడిట్. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ మ్యాండేటరీగా తీసుకోవాలి. అమౌంట్ ఎంత, 10,000. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. చూసారా, మీరు ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే కర్సర్ ఇక్కడికి మూవ్ అయింది, ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫీల్డ్కి మూవ్ అయింది. అంటే ఏంటి, లాస్ట్లో మెసేజ్ చూడండి, ఎన్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్ నంబర్ 400 300. టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయాలంట. కర్సర్ ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫీల్డ్కి రిలేట్ అయింది, టెక్స్ట్ ఫీల్డ్కి ప్లేస్ అయింది. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయండి. రెంట్ 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 అని ఇవ్వండి. రెంట్ అని ఇవ్వండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ వెయిట్ ఇక్కడ గ్రీన్ ట్యాబ్, మీరు ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే గ్రీన్ ట్యాబ్. తర్వాత ఇక్కడ చూసారా టిక్ మార్క్స్ యాడ్ అయినాయి. ఇలా ఉంటే మీనింగ్ ఏంటి, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారనేది అర్థం. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేశారు అనేది అర్థం. సిమ్యులేట్ చేయండి. ఇది మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, మళ్ళీ వన్ మోర్ టైం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎస్ఏ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ అకౌంట్. తర్వాత మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నాము, 2025. మన ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా ఎండ్ అవ్వలేదు మన ఇండియా ప్రకారం. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1 నుండి 2025, April 1 నుండి 2026 March 31కి ఎండ్ అవుతుంది. పీరియడ్ 10th పీరియడ్లో ఉన్నాం మనం. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్, యాజ్ పర్ మన ఇండియన్ ఫిజికల్ ఇయర్ 10th పీరియడ్లో ఉన్నాం మనం. మనకి 10th పీరియడ్ జరుగుతుంది ఇప్పుడు. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫస్ట్ పీరియడ్, ఇక్కడ 10th పీరియడ్ అనేది జరుగుతుంది. కరెన్సీ INR. తర్వాత ITM ఉంది. ITM అంటే మీనింగ్ ఏంటి, లైన్ ఐటమ్ అని అర్థం. ITM అంటే లైన్ ఐటమ్. సో ఈ 1 దగ్గర నుండి ఎండింగ్ వరకు ఇదంతా కూడా ఏంటి, లైన్ ఐటమ్ 1. ఇక్కడ 2 ఉంది, 2 తర్వాత క్రింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ 2. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. తర్వాత పీకే అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ కి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇవి మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ 10,000. ఇది ఫైనల్ అవుట్పుట్. మనకు లాస్ట్ ఎర్రర్స్ ఏం ఫామ్ అవ్వలేదు. అంటే ఏంటి, లాస్ట్ 10 క్లాసెస్ అనేవి ప్రాపర్గా చేసాం మనం, ఏమీ మిస్టేక్స్ చేయలేదు. అందువల్ల ప్రాపర్గా ఎంట్రీని పోస్ట్ చేయగలుగుతున్నాం. సిమ్యులేట్ చేసాం కదా, సేవ్. లాస్ట్లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 2ని పోస్ట్ చేసాము, సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాము. ఓకేనా. తర్వాత చూడండి, మీరు మళ్ళీ ఎంటర్ చేశారు. /n FB50 ఇవ్వండి. /n FB50 కమాండింగ్ ఫీల్డ్లో /n FB50 ఇవ్వండి. /n FB50 ఇచ్చాను సార్, మళ్ళీ 1 minute. FB50 ఇచ్చారు కదా, 1 minute ఇచ్చేయండి. సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి. డాక్యుమెంట్ అంటే మీ దగ్గర మీకు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఎంట్రీ పోస్టింగ్ అనేది ఎండ్ యూజర్ లెవెల్, ఒక ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఇస్తారు. సో ఈ ఫిజికల్ డాక్యుమెంట్ని, ఒక ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ ఫిజికల్ డాక్యుమెంట్లో ఒక డేట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్.
దిస్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఏ డేట్ అయితే ఉంటుందో దాన్ని ఏమంటారు? డాక్యుమెంట్ డేట్ అంటారు. ఫిజికల్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, ఎండ్ యూజర్స్కి ఇస్తారు. ఆ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి ఎస్ఐపిలో పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్, ఒకటి ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది అదనమాట. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? డాక్యుమెంట్ డేట్ అంటే వాట్ ఎవర్ date available on the physical document. This is called document date. And posting date. Posting date అంటే మీనింగ్ ఏంటి? When we are posting the information on the SAP. When we are posting the accounting entry on the SAP. SAPలోకి మీరు ఏ రోజు మ్యాప్ చేస్తున్నారు అనేది పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ని బేస్గా చేసుకుని ఈ ఎంట్రీ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్టింగ్ డేట్. ఇంకోటి పోస్టింగ్ డేట్, ఇంకోటి ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 3 types of dates ఉన్నాయి: డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్? డాక్యుమెంట్ డేట్ మీన్స్ it is nothing but whatever date available on the physical document. It is called document date. Posting date. What is mean by posting date? When we are posting the information on the SAP. When we are posting the information on the SAP. SAPలో ఏ రోజు మనం డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాము అనేది పోస్టింగ్ డేట్. ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఒకేలా ఉంటాయి. ఓకే, సో వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది కదా. కరెన్సీ అంటే తెలుసు కదా, ట్రాన్సాక్షన్. వాట్ ఇట్ మీన్ బై ఐఎన్ఆర్? ఐఎన్ఆర్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called ట్రాన్సాక్షనల్ కరెన్సీ. తర్వాత ఇక్కడ చూడండి, ఎల్లోలో ఉంది అంటే మీరు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, ఇది గ్రీన్ ట్యాబ్లోకి కన్వర్ట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎంటీ ఉన్నాయి చూసారు ట్యాబ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా టిక్ మార్క్స్ వస్తాయి మీరు ప్రాపర్గా ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత. ఇవ్వండి, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇది లాగౌట్ అవుతుంది వెంటనే. సర్వర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా, కర్సర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. కాబట్టి చెక్ చేసుకోవాలి. ఇవ్వండి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. లేదంటే ఏదైనా ఇవ్వచ్చు, చూద్దాం. ప్రస్తుతానికి అయితే చేసేద్దాము. డెబిట్ చేయండి. డెబిట్ 10,000 లేదంటే 20,000, మీ ఇష్టం, ఎంతైనా ఇవ్వండి అమౌంట్, నో ఇష్యూ. టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఇవ్వండి ఒకేసారి. టెక్స్ట్ ఫీల్డ్ మీరు ట్యాబ్ పట్టుకుంటే మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది, కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ట్యాబ్ ఇచ్చేసారు. రెంట్ పెయిడ్ లేదంటే రెంట్, మీ ఇష్టం. తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంక ట్యాబ్ పట్టుకోండి, కిందకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, 15,000. ఓకే, ఎనఫ్. ఎంటర్ చేయండి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, టెక్స్ట్ ఇచ్చారు, ఎంటర్. ఎంటర్ చేశారా? చూసారు ఇక్కడ కొన్ని మీరు ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ టిక్ మార్క్స్ యాడ్ అయినాయి. ఇక్కడ ఇలా రావాలి, ఇలా ఉంటే మీరు కరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చినట్లు. అలాగే గ్రీన్ బల్బ్ గ్రీన్లో ఉండాలి. ఓకే,
నెక్స్ట్ ఏం చేయాలి? సిమ్యులేట్ చేయండి. దీన్ని ఏమంటారు? ఎంట్రీ వ్యూ అంటారు. ఎంట్రీ వ్యూ అంటే మీనింగ్ ఏంటి? ఈ డాక్యుమెంట్ అనేది ఎస్ఏపిలోకి ఏ విధంగా పోస్ట్ చేస్తున్నాము అని అర్థం. ఎంట్రీ వ్యూ అంటారు దీన్ని. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. లాస్ట్లో మెసేజ్ ఇలా రావాలి. ఇలా వస్తేనే ఎంట్రీ అనేది కరెక్ట్గా పోస్ట్ అయినట్లు. డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కరెక్ట్గా పోస్ట్ అయింది ఎంట్రీ అనేది. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్లో చేసాం. డబల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్ చూడండి. ఇక్కడ మనకి టాప్ లెవెల్లో ఏముంది? ఇక్కడ కొంత డేటా ఉంది. దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. ఇదంతా హెడర్ లెవెల్ డేటా. వాట్ ఈజ్ మీన్ బై హెడర్ లెవెల్ డేటా? At the time of accounting entry posting, what are the inputs you want to enter on the header level on the document? It is called header level data. Header level data అంటారు. క్రింద కనిపించేదంతా కూడా ఏంటి? లైన్ ఐటమ్ లెవెల్. లైన్ ఐటమ్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? లైన్ ఐటమ్ లెవెల్ అంటే at the time of accounting entry posting, whatever inputs you are entered on the line item level, డెబిట్, క్రెడిట్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 types ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. అలాగే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ అంటే ఏంటి? ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్, అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, ఇంకా ఉన్నాయా? మూసేయండి. కంపెనీ కోడ్, ఆర్డర్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారు? ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. అంటే డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. అంటే 75 ఆప్షన్స్ ఉంటాయి ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. మీకు ఏమేమి ఆప్షన్స్ కావాలనేది మీరు తీసుకోవచ్చు. ఓకే, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో మనం సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. టీ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్. లేదంటే డబల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు. డబల్ స్క్రీన్లో కూడా పోస్ట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? F-02 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. F-02. వెయిట్ ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. మనం FB50లో పోస్ట్ చేసాం. ఇది FB50 సింగిల్ స్క్రీన్. సెకండ్ వన్ ఏంటి? డబల్ స్క్రీన్. F-02 సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్ బోత్ ఆర్ సేమ్, బట్ మీకు ఏది కంఫర్టబిలిటీ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. F-02 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో F-02 ఇవ్వచ్చు. SPROకి ఎందుకు వెళ్తారు? SPRO అనేది కన్సల్టెంట్ స్క్రీన్. మనం ఎండ్ యూజర్ యాక్టివిటీ చేస్తున్నాం. SPROకి వెళ్ళాల్సిన అవసరం లేదు. /n F-02 ఎంటర్. ఎందుకు సిస్టమ్ లాగౌట్ అవుతుంది ఎంత ఫాస్ట్గా మీది? మీరు మెయిల్ చేయండి వాళ్ళకి. మీకు మెయిల్ సర్వర్ రిసీవ్ అయింది కదా, వాళ్ళకి మెయిల్ చేయండి. వెంటనే లాగౌట్ అయిపోతుంది ఆ సిస్టమ్ అని మెయిల్ చేయండి. ఇవ్వండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. వెయిట్. సో F-02 ఇవ్వచ్చు కమాండింగ్ ఫీల్డ్లో. లేదంటే ఏం చేయాలి? అకౌంటింగ్ వెళ్ళండి. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. పాత్ ద్వారా వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇక్కడ ఉంటే చూడండి. FB50 కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ F-02. లేదంటే ఈ F-02ని మీరు కమాండింగ్ ఫీల్డ్లో కూడా ఇవ్వచ్చు. అలా అయినా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం. F-02 డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్
మనం ఏ పీరియడ్లో ఉన్నాము? 10th పీరియడ్. ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్ ఇవ్వాలి. తర్వాత ఐఎన్ఆర్ ఇవ్వాలి. తర్వాత 40 చూసారు లాస్ట్లో ఉంది, ఏముంది? 40 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ అని అర్థం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, రెంట్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ ఇండికేటర్ ఉంది చూసారా, అది ఒక డ్రాప్ డౌన్ ఆప్షన్. ఇది కొంచెం డౌన్ మూవ్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో డ్రాప్ డౌన్ చేసి చూడండి, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి ఇక్కడ. కంటిన్యూ. రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ అకౌంట్. చూసారా, 40 డెబిట్ రెంట్ అకౌంట్. ఎంటర్ ప్రెస్ చేయండి. అమౌంట్ ఇవ్వాలి ఇక్కడ. అమౌంట్ ఎంత? ఇది 40కి సంబంధించిన ఇన్పుట్స్ ఇస్తున్నాం. అమౌంట్ 20,000 ఇచ్చారు. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా, ఇలా ఉంటే మీనింగ్ ఏంటి? ఈ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా, సో ఇలా ఉంటే మీనింగ్ ఏంటి? మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి, అంటే ఫీల్డ్ అనేది ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. రెంట్ పెయిడ్ టైప్ చేయండి. ఇక్కడ పోస్టింగ్ కి ఇవ్వండి, రెంట్ పెయిడ్ పోస్టింగ్ కి 50, 40 డెబిట్ 50 క్రెడిట్ ఇవ్వండి. 50. అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ కదా, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ కంటిన్యూ. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే ఏంటి? స్టార్ సింబల్. షిఫ్ట్ పట్టుకొని 8 చూసి నెంబర్ 8లో స్టార్ ఉంటుంది, ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ కాపీ. ఇక్కడ ప్లస్ ఇవ్వాలి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, చూసా కాపీ అయిందా? స్టార్ అంటే అమౌంట్ కాపీ అయింది, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. టాప్లో డాక్యుమెంట్ వెళ్ళండి, డాక్యుమెంట్కి వెళ్ళాలి. అదిగో డాక్యుమెంట్ పైన చూడండి, డాక్యుమెంట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ ఉంది చూసా, సిమ్యులేట్ క్లిక్ చేయండి. చూసారా, ఇది రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్ 50 క్రెడిట్. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డేట్ ఉంది, పోస్టింగ్ డేట్ ఉంది, ట్రాన్సాక్షనల్ డేట్ కూడా ఉంది ఇక్కడ. సో డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ పోస్ట్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, దాన్ని ఏమంటారు? పోస్టింగ్ డేట్. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ని బేస్గా చేసుకుని ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అన్నా పోస్టింగ్ డేట్ అన్నా బోత్ ఆర్ సేమ్. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. సేవ్. చూసారా, లాస్ట్లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ 4 అనేది పోస్ట్ అయింది. క్లియర్ కదా? వన్ మోర్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సేమ్ డబల్ స్క్రీన్లో చేస్తున్నాం. పార్టీ కంపెనీ కూడా ఇచ్చారు, ఐఎన్ఆర్. కింద 40 ఇవ్వండి. పీరియడ్ 10 ఆర్ 10 పిక్ అయింది. కింద 40 పోస్టింగ్ 40కి వెళ్ళండి. 40 డెబిట్ డ్రాప్ డౌన్ చేయండి, రెంట్ అకౌంట్ తీసుకోండి. లేదంటే శాలరీ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ అని కూడా ఇవ్వచ్చు. శాలరీ అకౌంట్
ఎంటర్ అమౌంట్ ఇవ్వండి 30,000. తర్వాత ఎలా ఉంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది అంటే ఏంటి, టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, మ్యాండేటరీ ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్ శాలరీ పెయిడ్ 50. 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 ఇవ్వండి పోస్టింగ్ కి. 50 అంటే ఏంటి, 50 అంటే క్రెడిట్, 40 డెబిట్ 50 క్రెడిట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ దగ్గర టెక్స్ట్ ఇవ్వాలి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. చూసారా అమౌంట్ కాపీ అయిందా, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్, డాక్యుమెంట్కి వెళ్ళండి, సిమ్యులేట్. చూసారా శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. 40 అంటే ఏంటి, డెబిట్. 50 అంటే ఏంటి, క్రెడిట్. 40 డెబిట్ 50 క్రెడిట్. సేవ్. డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్, 5 అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా, డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ 5 అనేది పోస్టెడ్ కంప్లీటెడ్. సో మీరు పోస్ట్ చేశారు, టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం, 5 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి, షీట్ ఓపెన్ చేయండి, డిస్ప్లే డాక్యుమెంట్ టైప్ చేయండి. అక్కడ డిస్ప్లే డాక్యుమెంట్ FB03, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. వెళ్ళండి FB03కి వెళ్ళండి. /n FB03. సో డిస్ప్లే డాక్యుమెంట్ ఇక్కడ 5 ఉంది. సో పంచేద్దాం, 5 కాదు 5 తీసేసి చెప్తాం, రిమూవ్ చేయండి. సో డిస్ప్లే డాక్యుమెంట్లోకి వెళ్ళాం, 5 రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండాలి, తర్వాత లెడ్జర్ 0L ఉండాలి. సో మీకు తర్వాత ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ రేడియో బటన్ చూసారా, దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్, ఇవన్నీ ఏంటి మీరు పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్. టోటల్గా మనం 5 డాక్యుమెంట్స్ని పోస్ట్ చేశాం. సో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయినా పోస్ట్ చేయండి, FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో కనిపిస్తాయి. మీరు 5 డాక్యుమెంట్స్ చేసిన, 10 డాక్యుమెంట్స్ చేసిన, 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసిన, 2000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసిన, 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేసిన, ఎక్కడ ఉంటాయి, ఏటీ కోడ్లో ఉంటాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ FB03లో ఉంటాయి. తర్వాత దీనిపైన డాక్యుమెంట్ నెంబర్ 1 డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్, ఇది సెలెక్ట్ అంటారు. మీరు చేసిన సెలెక్ట్ కాదు, డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయమన్నాను, ఇక్కడ చేయండి. ఇది మీరు పోస్ట్ చేసినటువంటి ఫస్ట్ డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి, డాక్యుమెంట్ నెంబర్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మీరు పోస్ట్ చేసిన సెకండ్ డాక్యుమెంట్, ఇక్కడ నంబర్ చూసారా, అది. బ్యాక్ వెళ్ళండి, డాక్యుమెంట్ నెంబర్ 3 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మీరు పోస్ట్ చేసిన థర్డ్ డాక్యుమెంట్ నంబర్ 3. ఓకే, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో ఉంటాయి, FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో అవైలబుల్ ఉంటాయి. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్,
వెయిట్ 4 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విండో పైకి మూవ్ చేయండి కొంచెం, చూడండి. సో ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు? ఇదిగో మీ యూజర్ నేమ్, ఇది మీ యూజర్ నేమ్. ఏ రోజున పోస్ట్ చేశారు? ఇది పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, ఏ పీరియడ్లో పోస్ట్ చేశారు ఇవన్నీ కనిపిస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏ టైంలో చేశారు టైం కూడా కనిపిస్తుంది, టైం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది క్లోజ్ చేయండి. ఓకేనా? సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, తర్వాత బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్. సో ఇలా 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా 10,000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా అవన్నీ కూడా FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతాయి. సో ఇలా కాదు, బ్యాక్ వెళ్ళండి. మీకు డాక్యుమెంట్ నెంబర్ అగైన్ బ్యాక్, జస్ట్ బ్యాక్. డాక్యుమెంట్ నెంబర్ 4 ఉంది, 4 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ నెంబర్ 4 ఓపెన్ అయింది. ఇదిగో బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 4 కాదు, డాక్యుమెంట్ నెంబర్ 5 కావాలి. 5 ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, ఓన్లీ 5 ఓపెన్ అయింది. సో ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. FB03లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే FB03లో మీరు డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. అంతే కదా, బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 3 కావాలి, 3 ఇవ్వండి, ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ నెంబర్ 3. సో మీ దగ్గర 1000 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 10,000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు మీరు. అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? FB03లో కనిపిస్తాయి. సో మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పర్టికులర్గా ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. సో డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్స్ని ట్రాక్ చేయొచ్చు. డాక్యుమెంట్ నంబర్ ఎందుకు? ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది డాక్యుమెంట్ నంబర్ అనేది? డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ని యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది 1 minute. అనుష, one minute. I'm sorry. So based on the document number we can track the document as well as document relevant information. డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని మనము డాక్యుమెంట్ని ట్రాక్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ నంబర్ని, డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి.
మళ్ళీ లాగౌటా ఇది సర్వర్ కర్సర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుందండి. ఎస్ఏపి ఏ సాఫ్ట్వేర్ ఏ సర్వర్ అయినా అంతే, కర్సర్ మూమెంట్ ఉంటేనే మీకు లాగిన్లో ఉంటుంది. వెళ్ళండి. FB50కి వెళ్ళండి. FB03 కదా, ఐఎమ్ సారీ, FB03. సో ఇక్కడ మీకు FB03లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా మీరు ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ ఆ డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. లేదు మీరు డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్తే కంప్లీట్గా మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేస్తారో అవన్నీ కనిపిస్తాయి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి, టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా ఓన్లీ నంబర్ ఎంటర్ చేశారనుకోండి, నంబర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ 2 ఇస్తే 2 మాత్రమే ఓపెన్ అవుతుంది. 3 ఇచ్చేసి ఎంటర్ చేస్తే 3 మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అదే మీరు లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్ FB03లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. /n FB50 GL పోస్టింగ్ /n FB50 FB50. చూడండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ ఎలా చేంజ్ చేసుకుంటారు? ఇదిగో కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. సో కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో ఆ కంపెనీ, మీరు ఏ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో క్లోజ్ చేయండి. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారనేది చెక్ చేసుకోవాలి. TA99 మీ కంపెనీ కోడ్. ఒకవేళ ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేకపోతే ఇక్కడ కంపెనీ కోడ్ని చేంజ్ చేసుకోవాలి. క్లియర్ కదా? ఇట్లా కంపెనీ కోడ్ని చేంజ్ చేసుకోవాలి. తర్వాత డిస్ప్లే GL బ్యాలెన్సెస్ టైప్ చేయండి, నోట్ చేసుకోండి. డిస్ప్లే GL లైన్ ఐటమ్ డిస్ప్లే నోట్ చేసుకోండి. షీట్ ఓపెన్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. టీ కోడ్ ఏంటి? FBL3N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. 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 GL balances FS10. Enter. GL balances FS10N. ఇచ్చారా? వెళ్ళండి, సేబుల్లోకి వెళ్ళండి. సో FBL3Nకి వెళ్ళండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. కమాండింగ్ ఫీల్డ్లో FB/N FBL3N ఇవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మనం GL అకౌంట్స్ ఏమీ ఇవ్వట్లేదు. ఓకేనా? క్లియర్డ్ ఐటమ్స్, ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఉండాలి ఫస్ట్. తర్వాత ఫ్రమ్ GL టు GL, ఫ్రమ్ GL టు GL ఉంది. సో ఇవి ఉండాలి. ఫస్ట్ మీ కంపెనీ కూడా ఒకటే ఇచ్చాం, ఇక్కడ ఇంకేమి ఇవ్వలేదు, ఇన్పుట్స్ ఏమీ ఇవ్వలేదు. ఓపెన్ ఐటమ్లో ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే ఆ క్లాక్ సింబల్ని ఎగ్జిక్యూట్ అంటారు. చూసారా? బ్యాంక్ అకౌంట్, SBI బ్యాంక్ అకౌంట్ పైన మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? 20,000. ఏ డాక్యుమెంట్ ఇది? డాక్యుమెంట్ నెంబర్ 1.
1లో 10,000 చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 2లో ఇంకొక 10,000 చేశారు. 50 అంటే ఏంటి? 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ అంటే క్రెడిట్ అయింది కదా, 50. టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత? 20,000. రిపోర్ట్స్ అనమాట. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్, ఇది జిఎల్ అకౌంట్ నంబర్. సో డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్లో చేశారు? డాక్యుమెంట్ నెంబర్ 3, డాక్యుమెంట్ నెంబర్ 4, డాక్యుమెంట్ నెంబర్ 5. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. ఏ రోజు పోస్ట్ చేశారు? ఇక్కడ కనిపిస్తుంది. 50 అంటే క్రెడిట్. తర్వాత ఇక్కడ అమౌంట్ ఇది. క్లియరా? అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్, ఎస్బీఐ జిఎల్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ జిఎల్ బ్యాలెన్సెస్. ఇక్కడ ఏమైనా పైన టైటిల్ బార్లో చూడండి, జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇది. ఓకే. తర్వాత డాక్యుమెంట్ నెంబర్ 3, డాక్యుమెంట్ నెంబర్ 4, డాక్యుమెంట్ నెంబర్ 5. ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే వెయిట్ మూవ్ చేయకండి సార్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఇది ఎస్ఏ. 50. ఇవన్నీ టోటల్ అమౌంట్, ఎంత ట్రాన్సాక్షన్స్ చేశారు, టెక్స్ట్ ఫీల్డ్ ఉంది ఇక్కడ. అలా ప్రతి జిఎల్ అకౌంట్ వైజ్ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. రెంట్ అకౌంట్, డౌన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్. డౌన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్, ఇది రెంట్ అకౌంట్ రిపోర్ట్ ఇది. ఓకే. సో ఇక్కడ ఏమున్నాయి? డాక్యుమెంట్ నెంబర్ 1, 2, 3, 4. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. 40. రెంట్ అంతా కూడా 40 కదా, డెబిట్. టోటల్ 55,000 చేశారు. ఓకేనా? అట్లా కనిపిస్తుంది. ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. శాలరీ అకౌంట్, ఇది ఒక జిఎల్ అకౌంట్. 30,000 పోస్ట్ చేశారు. ఇట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ 30,000 పోస్ట్ చేశారు కదా, ఇది దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ మీకు తెలియాలి. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇది ఎంట్రీ. ఓకేనా? 30,000. అట్లా బ్యాక్ వెళ్ళండి. ఇంకొంచెం పైకి వెళ్ళండి, టాప్కి వెళ్ళండి. ఇక్కడ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15,000. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఏ ఎంట్రీకి సంబంధించి, ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించింది? హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇది 15,000. సో ఇట్లా ప్రతి ట్రాన్సాక్షన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. జిఎల్ బ్యాలెన్సెస్ FB03. సారీ, జిఎల్ బ్యాలెన్సెస్ ఏంటి? జిఎల్ బ్యాలెన్సెస్ కాదు, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇది కంప్లీట్గా ఎండ్ యూజర్ యాక్టివిటీ. /n ఇవ్వండి. /n ఎంటర్. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, లాస్ట్లో అకౌంట్ ఉంది కదా, అది ఇవ్వండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది. ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ ఏమీ ఇవ్వలేదు. అందువల్ల ఏమైంది? మీరు మీరు ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఆల్ టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఆల్ జిఎల్ అకౌంట్స్ రిపోర్ట్స్ వచ్చింది. ఎందువల్ల? ఇక్కడ మనం అకౌంట్ నంబర్ అనేది ఇవ్వలేదు, దానివల్ల. సో అకౌంట్ నంబర్ అంటే మీరు జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, డ్రాప్ డౌన్ చేయండి. ఓన్లీ ఒకే జిఎల్ కావాలి, అన్నీ అవసరం లేదు. అన్ని జిఎల్స్ అవసరం లేదు, ఓన్లీ 1 GL ఈజ్ ఎనఫ్. ఇవ్వండి. 1 GL 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 1 GL
వెయిట్ ఇక్కడ చూడండి, క్లోజ్ చేయండి చెప్తాను. విండో క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి అది. మళ్ళీ చెప్తాను చూడండి. సో జిఎల్ అకౌంట్స్ ఎంటీగా ఉంటే మీనింగ్ ఏంటి? ఈ కంపెనీ కోడ్ TA99 కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న జిఎల్ అకౌంట్కి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అలా కాదు, మీకు పర్టికులర్ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని కావాలి అని డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ. వెయిట్ చూడండి, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకుండా మీరు కంటిన్యూ చేస్తే సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకుండా మీరు ఎంటర్ చేస్తే ఏమవుతుంది? సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని డ్రాప్ డౌన్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ యాడ్ అవ్వలేదా? ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదైనా ఒకటే. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నా ఓకే. కంటిన్యూ. 500 అంటే మీనింగ్ ఏంటి? మ్యాక్సిమం 500 జిఎల్ అకౌంట్స్ని రిఫ్లెక్ట్ అవుతాయి మనకి. మీ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే 500 జిఎల్ అకౌంట్స్ అనే వచ్చేస్తాయి. కంటిన్యూ. చూసారా ఇది? రెంట్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సో రెంట్ జిఎల్ ఒకటే ఇచ్చాం. సో 1 మోర్ జిఎల్ కావాలన్నా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 1 మోర్ జిఎల్ కావాలన్నా కూడా ఇవ్వచ్చు. క్లోజ్ చేయండి అది. ఫస్ట్ నుంచి ఇవ్వండి. మీకు ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ కంటిన్యూ. ప్రైమరీ చార్ట్ ఆఫ్ చూడండి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోతే ఏమైంది? సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ వచ్చేసినాయి. అలా కాదు, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అడ్జస్ట్ అవుతాయి లైన్స్. క్లిక్ చేయండి, అక్కడ మూవ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, ఆ ట్యాప్ పైన క్లిక్ చేయండి. చేస్తున్నా సార్, ఇది నాకు పైన లైన్ కనిపి ఓకే మీకు అక్కడ అది ఉంటుంది కదా, ఆప్షన్ షేర్ చేస్తారు కదా. విండో డౌన్ మూవ్ చేయండి. లేకపోతే లేదంటే క్లోజ్ చేయండి ఒకసారి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫస్ట్ మీరు చూడండి, డ్రాప్ డౌన్ చేసిన వెంటనే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇవ్వండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వండి. శాలరీ ఒకటే ఇస్తుంది మరి ఎగ్జాంపుల్, ఇవ్వండి. కంటిన్యూ. సో శాలరీ ఇస్తే శాలరీకి సంబంధించింది మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్. చూసారా? ఓన్లీ శాలరీ జిఎల్కి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే ఓపెన్ అయినాయి. ఇంకేం లేవు, కింద డౌన్లో ఏం లేవు. సో ఏ పర్టికులర్ జిఎల్ అకౌంట్కి సంబంధించిన రిపోర్ట్స్ కావాలంటే అవి కూడా ఇవ్వచ్చు. ఫ్రమ్ టు ఆప్షన్ కూడా ఉంది. సీక్వెన్షియల్లో ఉంటే బాక్కలని చెప్తాను. సీక్వెన్షియల్లో ఉందనుకోండి, ఫ్రమ్ టు. ఇక్కడ ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ నంబర్ 1 నుండి జిఎల్ అకౌంట్ నంబర్ 100 వరకు కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఫ్రమ్ టు ఇచ్చేస్తే ఆ జిఎల్ అకౌంట్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి సీక్వెన్షియల్లో ఉంటే. జిఎల్ అకౌంట్ 1 నుండి జిఎల్ అకౌంట్ 1000 వరకు కావాలి. ఫ్రమ్ టు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే సీక్వెన్షియల్లో కూడా రిపోర్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పర్టికులర్ జిఎల్ అకౌంట్ వైజ్ కావాలన్నా కూడా ఇవ్వచ్చు. అలాగే నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. నాన్ సీక్వెన్షియల్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ 1 మినిట్.
సో నాన్ సీక్వెన్షియల్లో ఉందనుకోండి ఏం చేస్తారు, క్లిక్ చేయాలి ఇక్కడ, ఈ ట్యాప్ పైన క్లిక్ చేయండి. సో నాన్ సీక్వెన్షియల్లో ఉందనుకోండి ఏం చేస్తారు మీరు, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అవన్నీ కూడా. ఒక ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకుని, ఒక ఎక్సెల్ షీట్లో ఏమేం జిఎల్ అకౌంట్స్ రిపోర్ట్స్ కావాలో అవన్నీ యాడ్ చేసుకుని, లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అని ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, ఇక్కడ అన్ని యాడ్ అయిపోతాయి. మీరు దేనిపైన క్లిక్ చేయాలి, ఒక ఎక్సెల్ షీట్లో జిఎల్ అకౌంట్స్ అన్ని ఫామ్ చేసుకోవాలి, నాన్ సీక్వెన్షియల్లో ఉంటాయి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. తర్వాత ఎగ్జిక్యూట్, ఇలా చేయాలి. క్లియర్ కదా, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇలా చేయాలి. క్లోజ్ చేయండి. ఓకే, FBL3లో ఈ విధంగా డేటాని మనము చెక్ చేసుకుంటాం. బ్యాక్ వెళ్ళండి. తర్వాత జిఎల్ బ్యాలెన్సెస్ FS10N ఇవ్వండి. ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ ఫ్రమ్ 2 ఉంది. సో ఫ్రమ్ 2 1 to 1000 1 to 2000 అట్లా కూడా ఇవ్వచ్చు సీక్వెన్షియల్ అయితే. తర్వాత నాన్ సీక్వెన్షియల్ అయితే క్లోజ్ చేయండి. నాన్ సీక్వెన్షియల్ అయితే చెప్పాను కదా మీకు, అలా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఇది క్లిక్ చేయాలి నాన్ సీక్వెన్షియల్ అయితే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఉండాలి, ఫిజికల్ ఇయర్ కూడా ఉండాలి. 0L అంటారు దీన్ని, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు, IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, IAS. డ్రాప్ డౌన్ చేయండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుందండి, మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయని చెప్తాను. జిఎల్ అకౌంట్ వెళ్ళండి. ఇంకా ఇక్కడ మీకు ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి. ఓకే, నో ఇష్యూ, కంటిన్యూ చేయండి. ఇవ్వండి, ఏం చేస్తాం తర్వాత చూద్దాం. కంటిన్యూ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇలా రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏ జిఎల్ అకౌంట్ ఇస్తే ఆ జిఎల్ అకౌంట్ సంబంధించిన రిపోర్ట్స్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత FB50కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. మీరు పోస్ట్ చేసే టైంలో 40-50 వస్తుంది కదా ఇక్కడ, 40 డెబిట్ 50 క్రెడిట్, 40 అంటే డెబిట్ 50 క్రెడిట్ ఎలా వస్తున్నాయి, అవన్నీ కూడా స్టాండర్డ్గా SAPలో కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. టీ కోడ్ ఏంటి, OB41. వెళ్ళండి, OB41. OB41 చూసారా, 40 డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. డెబిట్ 50 క్రెడిట్ ఎలా వస్తుంది, ఇదిగో 40 డెబిట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇదిగో 40 అంటే ఏంటి, జిఎల్ అకౌంట్ డెబిట్. 40కి ఆపోజిట్ ఏముంటుంది, 50. క్లియర్ కదా, అట్లా ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, మీరు ఏమీ మార్చకూడదు. పోస్టింగ్ కీస్ 40 డెబిట్ 50 క్రెడిట్. SAPలో 99 పోస్టింగ్ కీస్ ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. SAPలో ఎన్ని ఉన్నాయి, 99 పోస్టింగ్ కీస్ ఉంటాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇవి 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి SAPలో. 50 ఎక్కడ ఉంది, కొంచెం పైకి వెళ్ళండి, 50 చూడండి. 50 అంటే ఏంటి, క్రెడిట్. 50 అంటే ఏంటి, క్రెడిట్. 50 వీటిని పోస్టింగ్ కీస్ అంటారు. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ అవుతాయి. 50 పైన డబుల్ క్లిక్ చేయండి.
క్రెడిట్ జిఎల్ అకౌంట్ 50కి ఆపోజిట్లో 40 ఉంటుంది, అంతే కదా, అది ఓకే. సో ఇలా ఎస్ఐపిలో పోస్టింగ్ కీస్ ఉన్నాయి. ఎన్ని పోస్టింగ్ కీస్ ఉన్నాయి? 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి. నేను చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీరు కాపీ చేసి ఆ షీట్లో యాడ్ చేసుకోండి. సో ఎస్ఏపి నేర్చుకునే వాళ్ళు, ఎస్ఏపి కోర్స్ నేర్చుకునే వాళ్ళు అడిషనల్గా ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలా? నాట్ రిక్వైర్డ్, ఏమీ అవసరం లేదు. మీకు ఏం అడిషనల్గా ఏమైనా సపోర్టింగ్ కోర్సెస్ నేర్చుకోవాలంటే ఏమీ అవసరం లేదు. సో మీకు ఏం కావాలి మేజర్గా? ఎంఎస్ వర్డ్ పైన ఎంఎస్ వర్డ్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉండాలి, అలాగే ఎక్సెల్ పైన కమాండింగ్ ఉండాలి. అవి ఉంటే చాలు. లేదంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ పైన కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. టైపింగ్ అనేది కొంచెం స్పీడ్ ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ మనం కోర్సులో ఆటోమేటిక్గా మీకు కవర్ అవుతుంది, బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ అనేది. కైండ్లీ అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. ఎస్ఏపి అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్. ఇంకోటి కూడా చెప్తున్నాను. సో ఎస్ఏపి అనేది హార్డ్ వర్క్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుందండి. ఏమీ నేర్చుకోకుండా ఏదో కోర్స్ జాయిన్ అయిపోయాం కదా జాబ్ వస్తుంది అనుకుంటే హైలీ ఇంపాసిబుల్. ఎస్ఏపిని ఒక ప్యాషన్గా తీసుకోవాలి. ఇదే నా లైఫ్, ఇదే నా గోల్ అనుకున్న వాళ్ళే ఎస్ఏపిలో సక్సెస్ అవుతారు. ఇదే నా లైఫ్, ఇదే నా గోల్ అనుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. కొంతమంది 3 monthsకి జాబ్ వస్తుంది, 6 monthsకి వస్తుంది, 1 yearకి వస్తుంది, కొంతమంది 3 years కూడా కొడతారు. కాకపోతే ఏంటి, ఎస్ఏపి అనేది ఒక ప్యాషన్గా తీసుకోవాలి, ఒక ప్యాషన్గా తీసుకోవాలి. ఇదే నా లైఫ్, ఇదే నా గోల్ అనుకున్న వాళ్ళకే వస్తుంది. జాబ్ వచ్చిందంటే ఆఫ్టర్ ఎస్ఏపి, బిఫోర్ ఎస్ఏపి అని మీ లైఫ్ని మీరే చెక్ చేసుకుంటారు. మీ లైఫ్ అనేది ఆఫ్టర్ ఎస్ఏపి, బిఫోర్ ఎస్ఏపి, ఇంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీకే అర్థమవుతుంది. మినిమం 1 lakh ఉంటుంది శాలరీ ఎస్ఏపిలో జాబ్ కొట్టారంటే. 2 lakhs, 3 lakhs, 30,000, 40,000, 50, 60, ఎంత నో లిమిట్ అనమాట. మీరు అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళారంటే 1 CR కూడా ప్యాకేజ్ వస్తుంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ప్రాపర్గా టైం అనేది స్పెండ్ చేయాలి. ఇక్కడ మీరు పే చేసే 20,000, 50,000 ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు టైం స్పెండ్ చేసేదాన్ని బేస్గా చేసుకుని మీకు జాబ్ రావటం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? మీకు జాబ్ రావటం అనేది జరుగుతుంది, మీరు టైం స్పెండ్ చేసేదాన్ని బేస్గా చేసుకుని ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ పైన ప్రాపర్ గ్రిప్ ఉండాలి, ఎక్సెల్ పైన ప్రాపర్ గ్రిప్ ఉండాలి, ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. క్లియర్ కదా? సో ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్ 1 minute. మీకు నేను సిలబస్ కాపీ ఫార్వర్డ్ చేయలేదు కదా, 1 minute సిలబస్ కాపీ ఫార్వర్డ్ చేద్దాము. వన్ మినిట్ అండి. అలాగే అందరికీ మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను మీ వాట్సాప్ గ్రూప్స్లో. సో మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 1 minute మీకు ఒక సిలబస్ కాపీ ఇస్తాను. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ మీ డెస్క్టాప్ పైన సేవ్ చేసి ఉంచండి కుమార్ గారు.
సో చూడండి, సో ఇది మొత్తం కూడా మన సిలబస్ కాపీ అన్నమాట. సో టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 80 టాపిక్స్ ఉంటాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 80 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 80 టాపిక్స్లో ఇక్కడ కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఏంటి? వీడియో బేస్డ్ లెర్నింగ్. తర్వాత సో ఇలా 10 క్లాస్, ఒక 8 క్లాసెస్ 10 క్లాసెస్ వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంది. మిగతా 70 క్లాసెస్ అని నేను చెప్తాను మీకు, లైవ్ క్లాసెస్లో ఉంటాయి 70 క్లాసెస్. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. లాస్ట్ పేజ్ కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఒక 8 9 ఉన్నాయి, అవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. రిమైనింగ్ అన్నీ కూడా లైవ్ క్లాసెస్. ఓకేనా? లైవ్ క్లాసెస్ అన్నీ కూడా. పైకి వెళ్ళండి. సో మనం ఏమేమి కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు? టాప్కి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఎంటర్ప్రైజ్ ఫస్ట్ పేజ్కి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెలెక్ట్ చేయండి. /n ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెలెక్ట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, ఆ 3 కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేసాం ఈ 10 డేస్లో. 12 క్లాసెస్ కదా, ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేసాం. కొన్ని టాపిక్స్ 40 మినిట్స్ ఉంటాయండి, 45 మినిట్స్ ఉంటాయి. కొన్ని హాఫ్ అన్ అవర్ ఉంటాయి. కొన్ని క్లాసెస్ 3 డేస్ ఉంటుంది. ఎసెట్ అకౌంటింగ్ 3 డేస్ పడుతుంది. కొన్ని క్లాసెస్ 45 మినిట్స్, కొన్ని 1 అవర్, కొన్ని 1.5 అవర్. చెప్పలేము ఏ టాపిక్ ఎలా ఉంటుంది అనేది. సో ఇవన్నీ కూడా ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఇవి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్. టుమారో క్లాస్ గ్రీన్ కలర్ యాడ్ చేయండి. టుమారో క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. అదే పోస్టింగ్ టైప్. ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ యాడ్ చేయండి. గ్రీన్ అంటే టుమారో క్లాస్ అని అర్థం. గ్రీన్. ఓకే. మీరు డెస్క్టాప్ పైన ఈ ఫైల్ సేవ్ చేయండి. మనం ఏమేమి టాపిక్స్ చెప్పేసామో, ఏమేమి టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి అనేవన్నీ కూడా ఈ షీట్లో అవైలబుల్ ఉంటాయి. సో మీ డెస్క్టాప్ పైన సేవ్ చేసుకోండి ఇవి. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ సార్ ఏంటి? సేవ్ చేశాను డెస్క్టాప్ అని అన్ని మీరు ఓకే, చెప్పిన. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. టుమారో డిస్కస్ చేద్దాం. మనకి టుమారో కూడా క్లాస్ ఉందండి, సండే కూడా ఉండొచ్చు. తర్వాత పొంగల్ హాలిడేస్ ఉన్నాయి కదా, కాబట్టి ఆ పొంగల్ హాలిడేస్ అనేది కవర్ చేద్దాం. టుమారో అయితే క్లాస్ తీసుకుందాము. పొంగల్ ఎప్పుడు? సాటర్డే సండే క్లాస్ పెట్టుకుందాం. తర్వాత మండే నుండి హాలిడేస్ తీసుకుందాం. పొంగల్ ఉంది కదా. ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ ఎన్ని యూ. రోజులు సార్ హాలిడేస్? డిస్కస్ చేద్దామండి. మనకి పొంగల్ ఎన్నో తేదీ వస్తుంది? 12th. ఒక 3 days or 4 days తీసుకుందాం, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదా. అలాగే కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు, వాళ్ళకు కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ 3-4 days అనేది యూజ్ చేసుకోండి. సో 11th వరకు క్లాసెస్ ఉంటాయి. తర్వాత 12, 13, 14 అలా చూద్దాం. మనకి 15 నుండి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. లేదంటే ఒక 4 days తీసుకుందాం. ఓకేనా? టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి జర్నీ చేస్తుంటారు, విలేజెస్కి రావాలి, ఇవన్నీ ఉంటుంది కదా, అందువల్ల. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.